మీ మనసు అలజడిగా ఉందా? అయితే ఈ మాటలు కేవలం మీకోసం మాత్రమే. శ్రద్ధగా వినండి. మన సక్సెస్ అనేది ఎలా ఉండాలి అంటే, మనల్ని వద్దు అని అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. కాబట్టి విజయం సాధించి మీరు ఏదైనా మాట్లాడండి. గుర్తుపెట్టుకో, ఇతరుల్ని బాధ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు తప్పించుకోలేరు. నిజమే కదా! ఏనుగు అనేది చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని బలమైన గొలుసులతో కట్టేస్తారు. అది అప్పుడు అస్సలు విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పటికి ఏనుగు శక్తి సరిపోదు. అది చిన్నది కాబట్టి. కొన్నాళ్లకు ఆ గొలుసుల నుండి విడిపించుకోలేనని తన ప్రయత్నాలన్నీ మానేస్తుంది. ఇక ఎప్పటికీ కూడా తను ఆ శృంఖలాలను తెంచుకోలేననుకుంటుంది. ఇక ఆ తరువాత మావటివాడు ఎంత చిన్న తాడు కట్టినా విడిపించుకునే ప్రయత్నం కూడా చేయదు. మనలో కూడా అంతే చాలామంది నాకు రాదు, నేను చేయలేను, ఇది కష్టం, మేం పేదవాళ్ళం అనుకుంటూ భయాలకే బందీలైపోతాం. ఇక ప్రయత్నిస్తే మీ భయాలనే గొలుసులను అవలీలగా ఛేదించగలరు. మీరు గొప్ప శక్తిమంతులు. ఆ గున్న ఏనుగుల కృత్రిమ భయాల గుప్పెట్లో ఉండిపోయి మీకు మీరే అభివృద్ధి నిరోధకులుగా మారిపోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే సాధించగలరు అని నమ్ముకోండి. అప్పుడు మీకు అన్నీ కూడా సాధ్యమవుతాయి. జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకో, మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే కానీ హాయి లేదు. అసలు ఈ లోకంలో సుఖపడేవాళ్ళు అంత హృదయం లేని వాళ్ళే. అసలు నన్నడిగితే ఈ లోకానికి అసలు హృదయమే లేదు. నిజమే కదా! ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం లక్ష్యాన్ని చేరే మార్గంలో ఎదురయ్యే సవాళ్లు ఎన్నో ఉంటాయి. రిజెక్షన్స్ ఉంటాయి. ఇంకా మన డ్రీమ్స్, సొసైటీ వీటన్నిటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళగలిగితేనే మనం మన గోల్ని చేరుకోగలం. నిజమే కదా! ఇన్నిటిని చేరు చూడండి. ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతమవుతుంది. మనం ఎప్పుడైనా సరే కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటిపండ్లే తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బుల విలువ అస్సలు తెలియదు కాబట్టి. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే డబ్బులు అంటారు. కానీ అసలు పాపం ఆరోగ్యమే కదా అసలైన సంపద అని మనుషులకి అస్సలు తెలియట్లేదు. ఎంత విచిత్రమో మీరే చూడండి. ఆలోచించండి, మీకే తెలుస్తుంది. గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని అస్సలు కలగనకు. ఎందుకంటే అవి ఎప్పటికీ కూడా కలలుగానే మిగిలిపోతాయి కాబట్టి. అర్థమైందా? నీ మనోమందిరమే దేవాలయం. దాన్ని మలినం లేకుండా చూసుకో. ఖచ్చితంగా మోక్షాన్ని పొందగలవు. నిజమే కదా! ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎన్ని జన్మలెత్తినా, ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రుల రుణం అస్సలు తీర్చుకోలేరు. అర్థమైంది కదా! జీవితంలో అర్థం చేసుకునే మన మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్లు కూడా చాలా తీయగా ఆనంద బాష్పాలలాగా ఉంటాయి. నిజమేనా? అసలు ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. ఇక రేపు అనేది మనకి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. నిజమే కదా! ఎప్పుడు కూడా మనం ఒక అడుగు మనం వేయలేకపోతే, అనుకున్నది సాధించే విషయంలో శ్రద్ధ చూపలేకపోతే, ఆ భగవంతుడే దిగి వచ్చినా మన జీవితం అనేది అస్సలు మారదు. నిజమే కదా! చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు. సలహాలు ఇచ్చేవాళ్ళు అస్సలు సాయం చేయరు. నిజమే కదా! మనం అడిగే అడ్డమైన కోరికలన్నిటినీ దేవుడు తీరుస్తున్నాడంటే మనకేదో గట్టి గుణపాఠం అనేది తగలబోతుంది అని అర్థం. కాబట్టి ఆ భగవంతుడిని ఏదైనా కోరాలి అనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు కోరుకోండి. ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వాళ్ళకి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి అసలు జీవితమే ఉండదు. అర్థమైందా? ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మం వైపు నిలబడమని రాముడు చెబితే, ఏం చేసినా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. నిజమేనా? మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను వినండి. రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధమాడిస్తాను.
భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను. తల్లి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా బద్ధ శత్రువులుగా చేసి విడగొడతాను అందట. అంత శక్తి రూపాయికి ఉంది. ఇప్పట్లో అందరూ రూపాయికి విలువిస్తున్నారు, కానీ మనుషులకి ఎక్కడ విలువిస్తున్నారు? బలమున్నవాడే గొప్పోడైతే వారిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావణుని మించిన పండితుడు లేడు. గుణమున్నవాడు గొప్పోడు కాబట్టే రాముడు గొప్పవాడు అయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే ఇట్టే దొరుకుతుంది. ఎంత విచిత్రమో చూడండి. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది, ఈరోజు నీదిగా అయింది, రేపు వేరొకరి సొంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మమని మర్చిపోకు. నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటే మనుషులకు వీలైనంత దూరంగా, ఆ భగవంతుడికి వీలైనంత దగ్గరగా ఉండు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు. ఎవరి మంచితనం వారికే శ్రీరామరక్ష, ఎవరి చెడు గుణం వారినే వేధించే భగవత్ శిక్ష. జాగ్రత్త. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండు, లేదంటే అమాంతం నిన్నే ముంచేస్తారు. 100 కష్టాలైనా తట్టుకునే శక్తిని దేవుడిని ప్రసాదించమని కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 1,00,000 సంతోషాలైనా సరే నీకు వరంగా ఇస్తాడు. అర్థమైందా? నువ్వు పుట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు ఆనందపడతారు, అది మామూలే కదా. అలా కాకుండా నువ్వు పోయేటప్పుడు నువ్వెంత ఆనందంగా పోతావా అన్నదే ఇక్కడ జీవితానికి ఉన్న లెక్క. అర్థమైందా? నువ్వు చేసే మంచి అందరూ స్వీకరించడం లేదు అని చింతపడాల్సిన అవసరం లేదు. చేయడం మాత్రమే నీ పని. అర్హత అవసరం ఉన్నవాళ్ళు స్వీకరిస్తారు, లేకపోతే వదిలేస్తారు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. కష్టం అనేది ఎవ్వరూ కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. ఇక ఏది కూడా తేడా ఉండదు. అర్థమవుతుంది కదా? ఈ లోకంలో చేసే పనులన్నీ విఫలమైనా, అన్ని ఆశలు అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్ అనేది నిలబడే ఉంటుంది. నేను ఉన్నాను, ఉపయోగించుకొని భవిష్యత్ ఎప్పుడు కూడా మనకి ధైర్యాన్ని చెబుతూనే ఉంటుంది. అవసరం కోసం 2 మెట్లు దిగడంలో తప్పు లేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసమో అవకాశాల కోసమో అస్సలు దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువల్ని అస్సలు కోల్పోకూడదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే మనకన్నా కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని ఎప్పుడూ భావించకూడదు. అది వాళ్ళ గొప్పతనం కూడా అవుతుంది కదా. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ విచిత్రం ఏంటంటే మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. చూడు లోకం ఎలా మారిపోయిందో. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. ఇదే జీవిత సత్యం. జీవితం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధని తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే ఆ భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. గుర్తుపెట్టుకో, పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. నీకు కూడా మంచి అవకాశం వస్తుంది, బాధపడుకు. కోయిల కూడా ఓపిక పట్టే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడు నీకు ఇవ్వడా చెప్పు? ఆలోచించు, నీకు కూడా సమాధానం దొరుకుతుంది. అసలు ఈ లోకంలో ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా సరే దారి తప్పేది దారి సరిలేక కాదు, పెంచిన వాళ్ళు కట్టుకున్న వాళ్ళు సరైన వారు కాక. నిజమేనా? చెడు చేస్తున్న వాళ్ళకన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైనా సరే నాది కాని దానికోసం ఎప్పుడు కూడా నేను ఆశించను. నాదైతే నేను ఎప్పుడూ వదులుకోను. ఒకరితో నేను ఎప్పుడు నన్ను పోల్చుకోను. ఒకరికి నచ్చినట్లు నేను ఉండను. ఒకరి కోసం నన్ను నేను అస్సలు మార్చుకోను. నేను ఎప్పుడూ నాలానే ఉంటా. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు అదే దారిలో వెళ్ళిపోతారు. నిజమే కదా?
ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి. సమయాన్ని బట్టి ప్రకృతే మారుతుంది. మనుషులం మనమెంత చెప్పండి మారడానికి? అసలు ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు సత్పురుషులు. ఒకడు పుట్టినవాడు, ఇంకొకడు గిట్టనవాడు. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుడినే అంతం చేసింది. కాబట్టి ఏ విషయం గురించైనా సరే పూర్తిగా తెలుసుకోకుండా అస్సలు అడుగు ముందుకు వేయకండి, ఓటమి ఎదురవుతుంది. అలానే ఎవరి గురించి కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి ఎప్పుడు కూడా రాకండి. ఎవరో ఇతరులు మూడో వ్యక్తి చెప్పిన మాటల్ని పట్టుకొని నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి మాట్లాడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. అర్ధజ్ఞానం అనేది ఎప్పటికైనా సరే మీకు ప్రమాదమే అని అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళండి, లేదా మీరు మౌనంగా అక్కడే ఆగిపోండి. గుర్తుపెట్టుకో, నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. కీడు కోరేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు. కాబట్టి భజన చేసేవారు కాదు, ప్రశ్నించే వాళ్ళే నీకు నిజమైన స్నేహితులు అని మర్చిపోకు. ఒక్క విషయం చెప్పనా, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చెప్పు? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన అస్సలు పోదు కదా. కాబట్టి ముందు నువ్వు నీ మనసుని శుభ్రం చేసుకో, తరువాత నీ శరీరాన్ని శుభ్రం చేసుకో. ఖచ్చితంగా నీకు మనశ్శాంతి, ప్రశాంతత అన్నీ దొరుకుతాయి. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అది అమృతం అవ్వదు కదా. అలానే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా కూడా అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి మనల్ని అర్థం చేసుకొని వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుర్తుపెట్టుకో, నీకు గర్వం అనేది తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా సరే నిన్ను ఇష్టపడేవాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళు నీకు జీవితాంతం నీ వాళ్ళుగా తోడుగా ఉంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకో, నీకు ఒక రాయి విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో 4 కుక్కలు నిన్ను చుట్టుముట్టినప్పుడే కదా రాయి విలువ అనేది నీకు తెలుస్తుంది. అప్పటి వరకు నీకు ఆ రాయి విలువ అస్సలు అర్థం కాదు. నిజమేనా? నువ్వు ఒక ఉపాయాన్ని ఆలోచించేటప్పుడు రాగల అపాయాన్ని కూడా అంచనా వేయగలగాలి కదా. అప్పుడే కదా నువ్వు అందులో ముందుకు వెళ్ళగలవు, విజయాన్ని సాధించగలవు. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫోన్ పాడైపోయింది అంటే పిల్లలు పాడు చేశారంటారు, అదే పిల్లలు పాడైపోతే ఫోను పాడు చేసిందంటారు. ఎంత విచిత్రమో చూడండి. 1,00,000 కంప్యూటర్లు కలిసి ఒక్క బియ్యపు గింజను కూడా సృష్టించలేవు. కాబట్టి రైతును గౌరవించండి. అదేంటో ఇక్కడ విచిత్రము, కంప్యూటర్ని గౌరవిస్తాను కానీ రైతుని అస్సలు పట్టించుకోరు. నిజమే కదా. అలాంటి సమాజంలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం అనేది చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక్క పెట్టిలోకే కదా. కాబట్టి డబ్బును చూసి నీ స్థాయిని చూసి ఎప్పుడు కూడా విర్రవేగకు. ఏదో ఒక రోజు నీ స్థాయి మారుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. మర్చిపోవద్దు, మేక చేస్తే 5,000 అంటారు, కోడి చేస్తే 200. అదే మనిషి చేస్తే ఒక్క రూపాయికి కూడా పనికిరాడు. అందుకే బ్రతికున్నప్పుడే పనికొచ్చే పనులు చెయ్యి. అది నువ్వు చచ్చాక కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. అర్థమైందా? ఈరోజు కష్టపడితే రేపు సుఖపడవచ్చు అని చాలామంది అంటారు, కానీ చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజులు అస్సలు రావు. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచిన వాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడిన వాళ్ళు మంచి చెప్పినా సరే ఆపవయ్య నీ సోది అని చెప్పి తీసిపడేస్తారు. కాబట్టి నువ్వు ఏం చెప్పాలి అనుకున్నా సరే ఫస్ట్ విజయం సాధించి చెప్పు, అప్పుడే నీకు విలువ. గాలి అనేది ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకో, నమ్మక ద్రోహం అనేది నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించినంత దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్తగా ఉండు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు. అర్థమైందా? నమ్మకం అంటే నమ్మి మోసపోవడం మీ అమాయకత్వం కాదు.
నమ్మిన వాళ్ళని మోసం చేయడం వాడి దిగజారుడుతనం. వాడెన్ని మెట్లు మెట్లు దిగితే మీరంత ఎత్తుకి ఎదిగినట్టే. నిజమేనా? అహంకారం ఇదొక భయంకరమైన కరోనా కంటే పెద్ద మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని అస్సలు బాగుపడనివ్వరు. అహంకారాన్ని పొరపాటున కూడా అస్సలు నీ దగ్గరికి రానివ్వకు. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తనని అస్సలు మార్చలేము. అలాంటి వారితో మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. అర్థమైంది కదా? మనం మాట్లాడిన ప్రతి మాటలో అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే కదా మనవాళ్ళు, సొంత వాళ్ళు అవుతారు. నిజమే కదా? అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి భగవంతుడు చూడడం లేదులే, ఎవరు చూడడం లేదులే, అబద్ధాలు చెప్పేస్తానులే అంటే ఎలా చెప్పు? గుర్తుపెట్టుకో, పంటే కాదు కొందరి పాపాలు కూడా పండే రోజు వస్తుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది అంతే. పంటని రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు ఏదో ఒక రోజు పండిస్తాడు. జాగ్రత్తగా ఉండు. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకో, కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు అనేది ఒకటి వస్తుంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. జాగ్రత్తగా ఉండు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి. కాలమే వాళ్ళకి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కాదు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు, చాలా అరుదుగా ఉంటాయి. అసలు కొందరి నాలుకలు నాగజముడు ముళ్ళు కంటే ప్రమాదకరమైనవి. వారి మాటల తూటాలకు అయిన గాయాలు ఈ జన్మకే కాదు కదా, మరో జన్మకు కూడా అస్సలు మానవు. ఎంత విచిత్రమో చూడండి. దైవానికి కాదు, ఆ కర్మకి భయపడు. దైవం క్షమించినా సరే కర్మ అనేది నువ్వు అనుభవించాల్సిందే. జాగ్రత్త. ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలానో ఆ భగవంతుడికి తెలుస్తుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ ఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. కాస్త సమయం పడుతుంది అంతే. ఒకరు బలహీన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వారిని టార్చర్ పెట్టారో చెప్పడానికి కూడా మాటలు రానంత నాశనం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. మర్చిపోకు. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు. అలానే ప్రతి ఒక్కరికి కూడా సమయం వస్తుంది. కావాల్సిందల్లా ఓపిక మాత్రమే. ఓపికతో ఉన్నట్లయితే మీ జీవితం కూడా చాలా సంతోషంగా అద్భుతంగానే ఉంటుంది. అసలు ఒక యంత్రం చెడిపోవడం మొదలైంది అంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలానే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి. మనిషికి అందినవన్నీ అందంగా, అందనవన్నీ అలుసుగా కనిపిస్తాయి. జాగ్రత్తగా. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులున్నారు నీ చుట్టూ. చాలా జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీదే. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరిగిపోదు. అసలు మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. జాగ్రత్త. అసలు ఒకప్పుడు మనిషి పడుకుంటే శరీరానికి విశ్రాంతి లభించేది. మరి ఇప్పుడు మనిషి పడుకుంటే మొబైల్కి విశ్రాంతి లభిస్తుంది. ఎంత విచిత్రమో చూడు. రేపు బాగుంటుందిలే అనే ఆశ ఒకవైపు, రేపైనా బాగుంటుందా అనే ఆందోళన మరోవైపు. ఇదే కదా జీవితం అంటే. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు, సలహాలు ఇచ్చేవాళ్ళు అస్సలు సాయం చేయరు. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్లే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతి ఒక్కరూ కూడా లాయరే అవుతారు. నిజమేనా? ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలానే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయరు. అతని చెడు ఆలోచనలే, చెడు మనస్తత్వమే అతన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయి. జాగ్రత్త. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత దూరంగా ఉంటావో అంత గౌరవం. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా సరే విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. గుర్తుపెట్టుకో. ఏదైనా కార్యాన్ని సాధించాలన్న సహనం, పట్టుదల
ఏకాగ్రత ఖచ్చితంగా అవసరం. అర్థమైందా? ఎప్పుడు కూడా నువ్వు తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట అస్సలు వాదించకు. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. కాస్త ఓపిక పట్టి చూడు, నీకైన సమాధానం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. అదే ఒక అలవాటుని నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతలను సృష్టించుకోవాల్సింది మీరే. అర్థమైందా? బాధలో కూడా నవ్వడం తెలిసిన నీకు ఈ లోకంలో బ్రతకడం పెద్ద కష్టమేమి కాదు. అర్థమవుతుంది కదా? విషం వేషం రెండూ ఒక్కటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం అనేది మనసుని చంపుతుంది. నిజమేనా? మనం రోజంతా డబ్బు కోసం పోరాటం, రాత్రైతే నిద్ర కోసం పోరాటం. మనశ్శాంతి దొరికేది ఎప్పుడు, మంచి రోజు వచ్చేది ఎప్పుడు? ఆలోచించు. చదువు మనల్ని గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరు? అక్షరానికి తల వంచని వారే. ఈ ప్రపంచంలో దీనికంటే గొప్పది ఏదీ లేదు. మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారనుకుంటాం, కానీ నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళని మోసం చేసిన వాళ్ళే. నిజమే కదా? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒక్కటన్నా అవుతావు. అర్థమైందా? ఆగిపోవడం అనే ఆలోచనే రాని నీ బాటలో రాళ్ళుంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి? తొక్కుకుంటూ నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన మనుషుల గర్వాన్ని పాతాళానికి అణుచుకుంటూ పో. అర్థమైంది కదా? గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. ఎవ్వరూ వినరు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే కదా మన జీవితానికి అసలు సిసలైన మంచి ఆలోచనలు. నిజమే కదా? ఎప్పుడు గుర్తుపెట్టుకో, సాధించాలన్న తపన ఖచ్చితంగా మనలో ఉండాలి. కోరిక ఉన్నప్పుడే దేనినైనా సాధించగలం. సాధించాలన్న తపన ఉన్నప్పుడే కదా ఏం చేయాలన్నా సరే మనకి ధైర్యం అనేది వస్తుంది. మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా కళ్ళ ముందే ఉంచుకోవాలి. దాన్ని ఎలా సాధించాలి, ఏ విధంగా సాధించాలి, సాధించాలంటే ఎలాంటి ఎఫెక్ట్స్ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉండాలి. ఇందుకు తపన అనేది చాలా అవసరం. అర్థమైందా? మనలో నేర్చుకోవాలన్న కోరిక, ఎదగాలన్న తపన, రాణించాలన్న ఆరాటం, ఈ మూడు ఉన్నప్పుడే కదా మన లక్ష్యాన్ని మనం మంచిగా సాధించగలం. అసలు జీవితం అంటేనే సుఖ దుఃఖాలమయం. కష్టం సుఖం రెండూ ఉన్నప్పుడు జీవితం విలువ మనకు తెలుస్తుంది. లేకపోతే అస్సలు తెలియదు. ఎంత విచిత్రమో మీరే చూడండి, ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ ఆశించినట్లయితే జీవితం మీకెంతో ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.